దొరికేస్తాడు అని అనుకున్నప్పుడల్లా అస్సలు దొరకడు మన అనిల్ రావిపూడి. పోనీ సినిమాలో అంత కంటెంట్ ఉందా అంటే హాయ్ టీఎఫ్ యువత, నేను మీ అగత ఆశీష్. ఇవాళ అయితే మనశంకర్ వరప్రసాద్ సినిమా అయితే చూడడం జరిగింది. నాకైతే నచ్చింది. బాస్ ని ఎలా చూపించాలో, ఎలా చూడాలనుకుంటున్నామో అలానే చూపించారు, ర్యాంపాడిచ్చారు. హీరో క్యారెక్టర్ కి ఓవర్ బిల్డప్ ఇవ్వడం, అది జరగకపోవడం, వెంటనే బాస్ మాస్ చూపించడం, నీరసంగా సాగుతున్న సెకండ్ హాఫ్ కి వెంకీ మామ వచ్చి ఒక రేంజ్ లో లేపాడు. ఇక నయనతార అలా చేసిందంటే యాజ్ ఇట్ ఈస్ తులసి విశ్వాసం క్యారెక్టర్ నుంచి మళ్ళీ ఈ సినిమాలోకి డైరెక్ట్ వచ్చేసినట్టుంది. ప్రతి సినిమాకి తమన్ బీజియం విని విని బోర్ కొట్టి ఫర్ ద ఫస్ట్ టైం భీమ్స్ బీజియం చాలా ఫ్రెష్ గా అనిపించింది. ఓ బీభత్సమైన స్టోరీ పెట్టకుండా, స్టార్ట్ అయిన బోర్ కొట్టకుండా కొన్ని మంచి సీక్వెన్స్లు, మంచి డైలాగులు, స్క్రీన్ ప్లే లో మ్యాజిక్, అంతే. అనిల్ రావిపూడి మామూలు రోజుల్లో వచ్చుంటే ఈ సినిమా అబో యావరేజ్ అయ్యేది. కానీ ఈ పండగకి మాత్రం ఏస్కో ఫ్యామిలీ బాస్ బస్టర్.